ఈరోజు సునీతారావుకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. మన గాంధీ భవన్ లో ఇప్పటికే దాదాపుగా ఒక మహిళా అధ్యక్షురాలకి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా మహిళా నాయకురాలుగా వచ్చు షాక్ కి గురయ్యారు. ఇటీవల గాంధీ భవన్ లో అంటే పిసిసి అధ్యక్షుడి మహేష్ కుమార్ గౌడ్ గారికి పని చేసిన వారికి న్యాయం కల్పించండి అంటూ ధర్నా చేయడం అనేది కూడా జరిగింది. సో ఇదే అంశంపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారు ఉన్నారు. సునీతారావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. సో సునీతారావు గారు, ఈరోజు మీకు వచ్చినటువంటి షోకాజ్ నోటీసుల పైన మీ అభిప్రాయం ఏంటి అనుకోవచ్చు? అంటే ఇది కావాలని చేశారనుకోవచ్చా? సారీ ఇంటరప్ట్ చేస్తున్నందుకు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న కూడా నోటీసులు ఇచ్చారని చెప్పేసి అని బ్రేకింగ్ లో పెట్టించారు, టీవీలంతా స్క్రోలింగ్ లో పెట్టించారు, నాకు తెలియదు. ఫస్ట్ థింగ్, ఈ రోజు కూడా నాకు నోటీసులు ఇంకా ఏమీ రాలేదు. నోటీసులు వస్తే నేను జవాబు ఇస్తాను. నోటీస్ లో ఏముంది అనేది నాకు తెలియదు, ఎవరిచ్చారు నాకు తెలియదు. అంత మీడియాలో ఇట్లాంటి పబ్లిసిటీ చేసి నాకు నోటీస్ ఇవ్వకన్నా ముందు మరి మీడియా వాళ్ళకు కాపీ చేయడం మాత్రం నేను ఖండిస్తున్నాను. అది తప్పుగా పరిగణిస్తున్నాను. ఎందుకంటే అధ్యక్షురాలిగా నేను ఉన్నాను. ఏదన్నా ఉంటే నా క్యాడర్ కోసం నేను గొడవ పడుతున్నాను. ఈ రోజు ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా కూడా పిసిసి అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్తాము. మరి పిసిసి అధ్యక్షులే వివక్ష చూపించినప్పుడు మేమేం మాట్లాడలేము. గతంలో కూడా నేను చెప్పాను. నేను మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ కూడా చెప్పాను. అదే విధంగా అల్కా లంబ గారు నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పాను. వారి దృష్టికి తీసుకెళ్లాను. వారి సమయం అడిగాను. జిల్లా అధ్యక్షురాలతో పాటు మేము వస్తాము, మీ సమయం ఏమని చెప్పాను. కానీ నోటీసులు వచ్చినాయి అని అంటే నోటీసులకు నేను తడుచుకునేదాన్ని కాదు. వాళ్ళకు అందరికి ఒక న్యాయము, మా చెల్లెళ్ళకు ఒక న్యాయం అంటే మాత్రం కుదరదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే గత 25 ఏళ్ళగా 30 ఏళ్ళగా జెండా పట్టుకున్న వాళ్ళకి పదవులు రావు. ఈ రోజు ఎవరైతే పార్టీలో లేకుండా ప్రైమరీ సభ్యత్వం లేని వాళ్ళకు కూడా ఈ రోజు పెద్ద పెద్ద పదవులు వచ్చేసాయి. వాళ్ళ అసంతృప్తి వాళ్ళు వెల్లడిస్తున్నారు. అసంతృప్తి వల్లనే ఆ రోజు వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది, మహేష్ కుమార్ గౌడ్ గారి చేంబర్ దగ్గరికి. అక్కడ మా చెల్లెళ్ళు జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అంతా గొడవ జరుగుతుంది. మొన్న స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో అందరు అధ్యక్షురాలు అడిగినారు. సగం మంది అయితే మేము రామిగా ఏదో ఒకటి తెలిసాక ఇస్తారటనా ఇయ్యారటనా. గవర్నమెంట్ రానీకి మేము చాలా కృషి చేసి తిరిగినాము. మేమే కాదు, అందరు ఎరిగిన పార్టీ కార్యకర్తలు. ప్రతి కార్యకర్త అసంతృప్తిగా ఉన్నాడు. ఆ అసంతృప్తి అనేది తీరవాలి. అంతేగాని మీరు ఇంట్లో పెద్ద పీట వేసుకుంటాం, బయట మేము ఇంట్లో గెలిచి రచ్చగెలము అన్నారు. మీరు ఇంటి వాళ్ళకి పెద్ద ప్రాముఖ్యత ఇచ్చి బయటి వాళ్ళకి నెట్టుతామంటే అది కుదరదు. 30 ఏళ్ళగా 25 ఏళ్ళగా చేసిన చెల్లెళ్ళందరికీ కూడా సముచిత స్థానం ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి వారిలకే పాటు పిసిసి అధ్యక్షులకు కోరడం జరిగింది. మొన్న 9th టైం నేను వారికి లిస్ట్ ఇవ్వడం జరిగింది. 20 ఏళ్ళకి నా దగ్గర పని చేసి ఇప్పుడు మొన్న గవర్నమెంట్ లేనప్పుడు మేమందరం ఎన్ని ధర్నాలు చేసామో మీరు కూడా చూసినారు. సో చూడండి, వాళ్ళు పని చేయకపోతే వాళ్ళకి ఇవ్వకండి. లెటర్లు తెమ్మన్నారు. కంటెస్టెడ్ ఎమ్మెల్యే లెటర్లు తెచ్చారు, డిసిసి లెటర్లు తెచ్చారు. ఈ రోజు జిల్లాలలో పని చేస్తున్నారు. మళ్ళీ బ్లాక్ బూత్ స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. మరి మేము పని చేస్తున్నప్పుడు అడిగేది మా రైట్, మేము అడుగుతున్నాం. ఇయ్యనంటే చెప్పమని చెప్పు మహేష్ అన్న కంటే మహేష్ అన్న చెప్పాడు తెలివిగా ముఖ్యమంత్రి వారిల మీద నూకేశాడు. ముఖ్యమంత్రిని అడిగితే మీరు లెటర్లు తెమ్మని చెప్తున్నారు. లెటర్లు తీసుకొచ్చినాము, అన్ని పెట్టినాము. ఈ రోజు చెల్లెళ్ళు కొన్ని పొజిషన్స్ అడుగుతున్నారు. మీరు ఇవ్వనంటే చెప్పండి. ఈ రోజు ఎవరు ఈ సభ్యత్వం లేని వాళ్ళు కూడా జెండా మోయని వాళ్ళు, కొత్త మొఖాలు ఎవరెవరికో పదవులు వస్తే వాళ్ళకి అసంతృప్తి ఉంది, వాళ్ళు అడుగుతున్నారు, నాతో అడిగిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, రేవంత్ అన్న గాని మహేష్ అన్న గాని మీతో పని చేయించినారు, మీకు చెప్తే మేము మీ ఆదేశాలు పాటించి మేము పని చేసినాం. అదే అల్కలంబ గారు కూడా నేను అదే చెప్పాను మా నేషనల్ ప్రెసిడెంట్, మీరు ఏం చెప్పినా మేము పని చేసినాం. మరి ఇప్పుడు మాకు ఈ సముచిత స్థానాలు చెల్లెళ్ళకి ఇస్తారా ఇయ్యారా? ఇస్తే మరి ఏదో ఒకటి, వాళ్ళు ఏమి ఎమ్మెల్యే పదవులు అడుగుతలేరు, లేకపోతే టికెట్లు అడుగుతలేరు. నాకు టికెట్ ఇచ్చిండ్రు, 1 year అన్నారు. సరే నేను 1 year 1.5 year అవుతుంది నేను ఆగినాను. నా ముందే మరి పెట్టిన రూల్ వయలేషన్ చేసింది కూడా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి వారిలే రూల్ పెట్టినారు. అంత లోపటనే నన్ను తీసేయాలని లెటర్ కూడా రాయడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పాను, నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, ఎవరికన్నా ఈ పదవి ఇవ్వండి కానీ వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్తున్నాను. ఈ రోజు వచ్చినటువంటి లెటర్ లో మీ నేషనల్ ప్రెసిడెంట్ గారి పేరు మీదనే రావడం అనేది జరిగింది. సో సునీతారావు అంటే కొన్ని దాంట్లో క్లారిటీగా రాయడం అనేది కూడా జరిగింది మేడం. మీరు చేపట్టినటువంటి ఆ రోజు ఏదైతే ధర్నా ఉందో అది వారి దృష్టికి రావడం. తమ్ముడు నేను అంటున్న వాళ్ళకు అసంతృప్తి ఉంది. మళ్ళీ మీరు ధర్నా అనకండి. ధర్నా అనేది మెట్ల మీద కూర్చొని నిన్న చేస్తున్న చూడండి గోషామేల్ వాళ్ళు, అది ధర్నా. దానికి పిసిసి గారు సంజాయిషి ఇస్తారా, మరి వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తారా, వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇస్తారా? నిన్న సీనియర్ మహిళా నాయకురాలు అందరూ వచ్చి మమ్మల్ని అడ్డా మీద లేబర్ అంటున్నారు. అడ్డా మీద లేబర్ అనేది ఎవరు ప్రూవ్ చేయాలి? వాళ్ళు
ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కూడా గత ఇన్నేళ్లగా పని చేస్తూ వాళ్ళు మళ్ళీ కంటిన్యూ అయినారు మొన్న సభ్యత్వం చేసుకొని. వాళ్ళకి ఇంత కూడా తెలియదు సభ్యత్వం అనేది ఏఐసిసి పెట్టింది. ఆ సభ్యత్వం ద్వారా వాళ్ళు ఎన్నుకోబడ్డారని కూడా ఆ మహిళా నాయకురాలు సీనియర్ నాయకురాలు మా చెల్లెళ్ళకి తెలియదు. మేడం ఇంకో వాదన కేవలం మీకు ఎమ్మెల్సీ రానందుకే ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా? సునీతారావు పదవిలోకి వచ్చాం ఎప్పుడు ఆశపడలే. సునీతారావు పదవులు లేకుండానే ఉంటే మంచిగా ఉంటది. సునీతారావు పదవి ఇయ్యకండి, నేను పదవి అడుగుతలేను కదా. ఇప్పుడు నా కిస్మత్ లేదని ఉంటే తమ్ముడు ఖచ్చితంగా వస్తది. ఇప్పుడు నేను అడుగుతుంది వాళ్ళకి న్యాయం చేయమని, నా గురించి అడగట్లేదు. నేను వదిలేయండి నా గురించి. సో ఈ అధ్యక్షురాల పదవి కూడా నేను మా అధ్యక్షురాలకి కూడా చెప్పాను, మా ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు కూడా చెప్పాను, ఇది ఎవరికైనా ఇచ్చేసేయండి. ఈ సముచిత స్థానం ఇంకో చెల్లెకి ఎవరికైనా కావాలంటే ఇచ్చేయండి, కానీ నన్ను హరాస్మెంట్ చేసి హ్యూమిలేట్ చేసి పేపర్ లో హెడ్లైన్స్, న్యూస్ లో హెడ్లైన్స్, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ఇవ్వద్దని కూడా ప్రాధేయపడిన. పెద్ద పెద్ద నాయకులకు కూడా చెప్పిన. నేను ఏకైక ఇంకొకటి కూడా చెప్తున్నారంట, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం అని నన్ను సస్పెండ్ చేయాలని ఒక వాదన జరుగుతుందని చెప్తున్నారు. వారికి నా పదవికి ఎట్లాంటి సంబంధం లేదు. ఉత్తమన్న ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షులుగా నాకు పదవి ఇవ్వడం జరిగింది. నేను పనిచేసింది మొత్తం రేవంత్ అన్నకి. రేవంత్ అన్న ఇవ్వద్దు అంటున్నాను మహేష్ అన్న చెప్తున్నాడు. మరి దానికి కూడా క్లారిటీ వస్తలేదు. ఇప్పుడు వీరు వారంటున్నారు, వారు వీరంటున్నారు. ఇద్దరు మీ పైన మీ పార్టీలోనే కొంతమంది ఎవరైనా కుట్ర చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది కుట్రపూరిత రాజకీయమే అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను కదా, నా పదవి కావాలంటే ఇచ్చేస్తాను అంటున్నాను. పదవికి మీరు పేర్లు కూడా తీసుకెళ్ళినారంట, లెటర్స్ కూడా రాసిన, గతంలో కూడా రాసిన, ఇప్పుడు కూడా చెప్తున్నారు. కొన్ని అంశాలు నా అధ్యక్షురాలు నాతో వివరించడం జరిగింది, అది నేను మీకు వివరించలేను. దయచేసి నోటీస్ వస్తే నేను సమాధానం ఇచ్చుకుంటాను. ఆల్రెడీ ప్రీ ప్లాంట్ గానే నోటీస్ ఇస్తారని చెప్పి నాకు 2 రోజుల నుంచి ఇంటి ఇస్తూనే ఉన్నారు. దేంట్లో టీవీలలో ఇంటి ఇస్తూనే ఉన్నారు. నోటీస్ ఇచ్చిన నుండి నేను గాంధీ భవన్ కి రావడం జరిగింది. నోటీసులు మరి ఇచ్చారా, ఇస్తున్నారా, మరి ఇస్తారా అని కూడా అడగడం జరిగింది. ఒకవేళ ఇచ్చారనుకోండి ఏంటండి నెక్స్ట్ సునీతారావు గారి ప్లాన్ ఏదైనా ఉందనుకోవచ్చా? జవాబిస్తాను దానికి. వాళ్ళ అసంతృప్తి ఏముండనో, మరి వాళ్ళ పదవులు ఏ విధంగా అడిగినో వాళ్ళందరూ నాతో గొడవపడే వీడియోలు ఉన్నాయి, నేను చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళ అసంతృప్తి నా దగ్గర వెళ్ళగాక్కుతున్నారు. నేనే బాధితురాలి దానికి, కాబట్టి నేనే సమాధానం చెప్పాలి. మరి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసే ఇతర పార్టీలు ఏమన్నా ఏం బాగుంది. కాంగ్రెస్ లోనే ఉంటా, కాంగ్రెస్ లోనే కొట్లాడతా, కాంగ్రెస్ కార్యకర్తనే మిగిలిపోతా. నా సీనియర్ నాయకులు అందరూ కూడా నాకు చాలా పదవులు ఇప్పించినారు. ప్రతి ఒక్క అన్నకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అది ఉత్తమ్ అన్ననే ఉండని, శ్రీధర్ అన్ననే ఉండని, పట్టి అన్ననే ఉండని, అందరూ చాలా పెద్ద పీట వేశారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ లో బీసీ ఉమెన్ ని బలోపేతం చేసుకుంటూ ఇప్పుడు ఒక బీసీ మహిళకి అన్యాయం జరిగింది అనుకోవచ్చు. అట్లెందుకు అనుకుంటారు? నాకు ఒక్కదానికి పదవి ఇవ్వలేదు, నేను నా గురించి అడగలేదు కదా. అందరు బీసీలే మరి. ఇప్పుడు వాళ్ళందరూ అడిగిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు కదా తమ్ముడు. ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నా. నా గురించి వదిలేయండి, డోంట్ స్పీక్ అబౌట్ మీ. నాకు ఈ పదవి ఇవ్వకుండా పర్వాలేదని చెప్తున్నా. ఈ పదవి కూడా నేను ఇచ్చేస్తా అంటున్నా. వాళ్ళకి సముచిత స్థానం కల్పించమని కోరుకుంటున్నా, నివేదిస్తున్నా. ఇప్పుడు నిన్న కోశకమేల నుంచి డబ్బులు ఇచ్చి మరి పిలిపించి నా మీద ఇంకా బురద జల్లాలని చూస్తున్నారు. మరి ఎవరు చేస్తున్నారు వెనక నుంచి నాకు తెలియదు. అది అధిష్టానమే గుర్తించాలా, అధిష్టానానికే పెడతాను. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా, రాహుల్ గాంధీ గారే గాని, సోనియా గాంధీ గారే గాని, కేసీ వేణుగోపాల్ గారే గాని, అల్కలంబ గారు గాని, నేను రేవంత్ రెడ్డి గారే గాని, పిసిసి అధ్యక్షులే గాని, నేను దానికి రెడీగా ఉన్నా. కాకపోతే ఈ వివక్ష చూపించొద్దు. బీసీ మహిళలు అంటున్నారు, ఓబీసీ కులగణన మనం చేపడుతున్నాం. ఈ రోజు వాళ్ళ కోసమే నేను కొట్లాడుతున్నా. అది ఇంటర్నల్ ఫైట్. ఇట్ ఈస్ నాట్. నేను ధర్నా చేయాలంటే రోడ్డు మీద కూర్చున్నాం. ధర్నా రోడ్డు మీద చేయలే కదా. మా అధ్యక్షుడు చేంబర్ దగ్గర మాకు రైట్ ఉంటది. గాంధీ భవన్ లో ఉన్నామండి మేము. అక్కడ కూర్చోవడం కూడా నేరం అని పరిగణిస్తే నేను ఏం చెప్పలేను. అది ధర్నా అని మాత్రం అనొద్దు. అది అసంతృప్తి, వాళ్ళ నిరసన తెలియజేయడం. వాళ్ళకి ఎవరికి చెప్పాలో, ఎందుకంటే ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి. అప్పుడు అధ్యక్షురాలతో కొట్లాడుతున్నారు. నేను వస్తున్నాను అక్కడ నుంచి, వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. అంతలోపడినే కవరేజ్ చేస్తే నేను అడిగాను. తప్పేమో వాళ్ళు చెప్తున్నది వాళ్ళ వాయిస్ అయి నేను వినిపించినందుకు మీరు నాకు శిక్ష చేస్తుంటే వేయండి, నాకేం బాధ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, ఒకటే సామాజిక వర్గానికి సంబంధించి అందరికి పదవులు వచ్చినాయి. ఆ లిస్ట్ కూడా తీసుకొచ్చినారు. అది మీ పేపర్లలో కూడా వేశారు. ఈ సామాజిక వర్గానికి అన్ని కులాలని ఒకటే విధంగా చూడమని చెప్పి నేను ముఖ్యమంత్రి వర్యులకి, పిసిసి అధ్యక్షులకి ప్రాధేయపడుతున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మీరు ఆ రోజు చేయడంలో, అంటే విమర్శ చేయడంలో అనుకోవచ్చు, అడగడంలో కావచ్చు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి మరదళ్ళకి చెల్లెళ్ళకి ఇచ్చుకుంటున్నారని చెప్పేసి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు ఏంది? జీవోనే ఉంది కదా. మేము కాదు ఇచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది జీవో. వారు ఒప్పుకున్నారు కదా, వారే ఒప్పుకున్నారు. మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ దగ్గర ఒక్కింటికి 2 పదవులు ఎట్లా పోతాయండి?
మరి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నది తప్ప కరెక్ట్ అని అడిగారంట. మేడం. మరి ఇప్పుడు అది తప్పని చెప్పమనండి మహేష్ కుమార్ గౌడ్ గారు. నేను ఎవరు ఇప్పుడు ఆ చెల్లెళ్ళకి ఇచ్చినందుకు మాకు బాధ లేదు తమ్ముడు. ఓకే. వి వెల్కమ్ ఇట్. వి వెల్కమ్ ఆల్ ద లీడర్స్, ఉమెన్ లీడర్స్ హు హావ్ కమ్ ఇంటు ద పార్టీ. మేడం. బట్ మాకు కూడా సముచిత స్థానం ఇవ్వండి, వాళ్ళతో పాటు సైమల్టేనియస్ గా అడుగుతున్నాం. ఓకే. ఇది తప్పైతే చెప్పండి అని అంటున్నాను. ఓకే. ఒకరి మీద ఒకరు నెట్టేసుకోకుండా ఇప్పటికీ కూడా మాకు క్లారిటీ లేదు నోటీసులు ఇస్తాం, ఆమె వాయిస్ నొక్కేస్తాం, ఆమెను సస్పెండ్ చేస్తామంటే చేయండి, ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే. నేను పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా. పార్టీకి నా సర్వీసెస్ కావాలంటే నేను ఇస్తా, పార్టీకి నా సర్వీసెస్ వద్దు అని చెప్పి ఇంట్లో కూర్చోండి. దట్స్ ఆల్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సీనియర్ లాయర్, ఐ విల్ ప్రాక్టీస్. మేడం. నాకు ప్రాక్టీస్ ఉంది, నేను లాయర్ గా ఉన్నా, నా పని నేను చేసుకుంటా. అప్పుడు చేస్తున్నా, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నా. ఏ రోజు నేను వెనకకు పోలే. నేను ఒక ఎడ్యుకేటెడ్ లేడీని. సో ఖచ్చితంగా నాకు తెలిసి దీనికి సముచిత న్యాయం ముఖ్యమంత్రి గారు చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో సునీతారావు గారు చెప్పిన దాంట్లో ఏంటంటే, నేను నా వెంబడి ఉన్న వారికి పదవులు కావాలని కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ రేవంత్ రెడ్డి గారికి చెప్పడం అనేది కూడా జరిగింది. అలాగే పిసిసి అధ్యక్షుని ఒకే కుటుంబంలో 2 పదవులు ఏ విధంగా ఇప్పించుకుంటారని వారు చెప్పడం అనేది జరుగుతుంది. చూద్దాం మరి ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో. ఆయన సునీతారావు గారికి అన్యాయం జరిగిందని చెప్పేసి అనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.